జాయింట్ కరెస్పాండెంట్ మెంటే రామ్మోహన్ గారికి, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ ఆర్ఎ ప్రకాష్ గారికి, ప్రిన్సిపాల్ గారు అయినటువంటి ఐ రామచంద్రమూర్తి గారికి, ముఖ్యంగా మేనేజ్మెంట్కి, స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ, ముఖ్యంగా సీతారామయ్య గారు రిటైర్ ఫంక్షన్కి వచ్చినటువంటి అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను 1982లో ఇంటర్మీడియట్, 1987 డిగ్రీ కంప్లీట్ అవ్వటము, అప్పటి వరకు కూడా ఇక్కడే చదువుకున్నాను. సీతారామయ్య గారు గ్యాస్ మెకానిక్గా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా ఎంఎస్సీ అయితే నేను ప్రిమెందరగా హెడ్గా ఉన్నప్పుడు కానీ 2012 నుంచి నేను హెడ్గా ఉన్నాను. నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఆయన మంచి వ్యక్తి. స్టూడెంట్స్తో లేడీస్ అవని జెంట్స్ అవని ఎటువంటి రిమార్క్ లేనటువంటి వ్యక్తి. అతను చాలా జాగ్రత్తగా మనిషి, గుణవంతుడు, కాలేజీకి కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు కాలేజీ గురించి ఏదైనా మాట్లాడుకున్నాను, మంచి చెడు మాట్లాడేవాడు. నాకు కష్టకాలం వచ్చింది. నేను అప్పుడప్పుడు నేను హెడ్ అయిన తర్వాత ఏదైనా విషయాలు ఉంటే ఎలా చేయండి మాస్టర్, ఎలా చేయండి అని చెప్పి అడిగా ఉండి నా సలహా చెప్పాను. నాకు సార్ చిన్నతనం అయినప్పటికీ కూడా అతనితో ఉండేవాడిని. ఒక్కొక్కసారి నేను సింగిల్గా 2012 నుంచి కూడా 18 దాకా హెడ్గా చేసినప్పుడు మొత్తం అవర్స్ చెప్పేవాడిని అనమాట. 24-25 అవర్స్ అక్కడ అవర్స్ తగ్గించేవాడు సుబ్బరాజు గారు ఉన్నప్పుడు. చెప్పినప్పుడు నాకు ఒక్కొక్కసారి నిద్రవస్తా ఉండేది. అప్పుడప్పుడు ఆ ల్యాబ్ చూసుకుంటా ఉండేవాడు అతను. ల్యాబ్ కెమికల్స్ అయిన ఉండేది. ఈ ల్యాబ్లో ఎటువంటిది కానీ నా పర్మిషన్ లేకుండా ఏనాడు కూడా చిన్న కెమికల్ కూడా అతని మీద పారం పెట్టుకునేవాడు కాదు, ఎవరికి ఇచ్చేవాడు కాదు. నాకు చెప్పి నాకు ఆ డిపార్ట్మెంట్ అసలు ఆ కెమిస్ట్రీ ల్యాబ్ కాడ అక్కడ ఉన్నట్లయితే అంత మొత్తం అంతా చుట్టుపక్కల కరెక్ట్గా ఉన్నట్టుగా ఉండేది. అతను రిటైర్డ్ అవుతుంటే నాకు కూడా బాధగా ఉంది. అతను మంచి వ్యక్తి. అయితే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఆడిద్దరు అబ్బాయిలు అందరూ శుభ్రంగా సెటిల్ అయ్యారు. బంధుమిత్రులు అందరూ అన్నింటికీను ఆడ ఫ్యామిలీ. అదేవిధంగా అతను సహకరించినటువంటి భార్యమణి గారికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను 4 సార్లు వారి ఇంటికి కూడా వెళ్ళాను. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదికలో అలంకరించినటువంటి బేవర్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రామ్మోహన్ గారికి, అలాగే జాయింట్ సెక్రటరీ ఆర్ఎ ప్రకాష్ గారికి, ప్రజలు గన్నాపత్రి శ్రీనివాస్ గారికి, ఆయన కొన్ని ఎంక్వైరీ కార్యాలయంలో వెళ్ళిపోయారు. అలాగే సీతారామయ్య గారికి, వాళ్ళ సత్యమణికి, వాళ్ళ ఫ్యామిలీకి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక పండగ అయింది. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది కంపల్సరీ ప్రతి ఉద్యోగికి కావాల్సినటువంటి తప్పనిసరి ఉంటుంది. ఆయన 44 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఎక్కడ ఏ రిమార్కు లేకుండా తనకిచ్చినటువంటి పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఇప్పటివరకు తన యొక్క ఉద్యోగాన్ని క్రమబద్ధతతో నిర్వహించారు. దాంతోపాటుగా నాకు తెలిసినంత వరకు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అంటే సీతారామయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మ్యాక్సిమం ఒక ప్రాక్టికల్ అంటే ఆ ప్రాక్టికల్కి సంబంధించినటువంటిది టీచర్ రెడీ అవ్వకముందే ఆ ప్రాక్టికల్కి ఏమేమి కెమికల్స్ కావాలి, ఏంటి, ఏ ఆపరేటర్స్ కావాలి, ఏంటి అనేది రెడీ చేసి పెట్టేవాళ్ళు. సో అది ఆల్రెడీ డిపార్ట్మెంట్ హెడ్ స్మార్ట్ అంటే బాగుంటుంది. ఆ కెమిస్ట్రీ రిటైర్డ్ స్టాఫ్స్ కూడా వచ్చారు. సో అంత అద్భుతంగా తన యొక్క పదవిని నిర్వహించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే జూనియర్ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు వేదిక మీదకి రావాల్సింది రామూర్తి గారు పీసీ డైరెక్టర్ రావాల్సింది వేదిక మీదకి రావాల్సింది. రిటైర్డ్ హెచ్ఓడి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ తోట నాగేశ్వరరావు గారు సార్. సార్ తోట నాగేశ్వరరావు సార్ మీరు మాట్లాడితే బాగుంటుంది సార్. సీతారామయ్య గారి గురించి
కార్యక్రమానికి విచ్చేసిన ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సార్ మా గంగాధర్ సార్ మా గురువు గారు ఆయన మాట్లాడాల్సింది కూర్చున్నారు. సభాయనమున వేదికను అలంకరించినటువంటి ది భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవనీయులు పూజ్యులు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారు సభకు అధ్యక్షత వహించినటువంటి ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ది భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి గౌరవనీయులు పూజ్యులు శ్రీ ఆర్ఎండి రామకృష్ణ ప్రకాష్ గారికి, అదేవిధంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు అయినటువంటి ఐ రామచంద్రమూర్తి గారికి, అదేవిధంగా పీజీ డైరెక్టర్ గారు అయినటువంటి ప్రొఫెసర్ తోట అమృత్ గారికి, అదేవిధంగా హెచ్ఓడి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అయినటువంటి డాక్టర్ మట్లపూడి రామాంజనేయులు గారికి, అదేవిధంగా మరి ఈ రోజున పదవి విరమణ సన్మాన సభకు అర్హులైనటువంటి మన శ్రీ రాట్నాల సీతారామయ్య గారికి, వాళ్ళ శ్రీమతి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి వారి అతిథులకు, అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ కూడా, మా కొలీగ్స్ అందరికీ కూడా, అదేవిధంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే చివరి దాకా ఆరోగ్యవంతంగా ఉండి మరి రిటైర్మెంట్కి రావడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం ఇది. కాబట్టి పైగా ఆయన చూస్తే ఇంకా రిటైర్మెంట్ పర్సన్ లాగా లేదైనా నిజంగా చాలా ఆరోగ్యకరంగా భగవంతుడు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యం వల్ల ఈ రోజున చాలా యాక్టివ్గా పనిచేసేటటువంటి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఆయన సీతారామయ్య గారు. మరి మా ఎయిడెడ్ ఎంప్లాయీస్లో ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా శాలరీస్ మరి తీసుకురావడం కానీ, లేదా బిల్లులు పట్టుకెళ్ళడం కానీ, ఇట్లాంటి విషయాల్లో కొంచెం చురుగ్గా ఉండేటటువంటి వ్యక్తులు ఆయన కూడా ఒకరు. ఎందుకంటే ఈ మధ్య అయితే సుబ్రహ్మూర్తి గారు అంతకుముందు చూసేవారు, ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాత్రం మరి సీతారామయ్య గారే మా నోట్లో ఆడేటటువంటి పేరు ఎవరంటే సీతారామయ్య గారు. 18వ తారీఖు వచ్చింది అంటే బిల్స్ అన్ని రెడీ చేసుకుని సెక్రటరీ గారి సంతకాలతోటి ఐడియా లేదా మరి సెక్రటరీ గారి సంతకాలు ఎక్కడున్నారో, ఆయన ఎక్కడున్నారో ఏంటో తెలుసుకుని ఆయన ఖాళీగా ఉన్నారో లేదో చూసి అప్పుడు వెళ్ళి ఆ సంతకాలు పెట్టించడం అనేటువంటిది ఆ ప్రక్రియ అంతా కూడా మరి వాళ్ళ మీద పాపం ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవన్నీ తెలుసుకుని వెళ్ళి చేయించడం అవన్నీ కూడా చూసేటటువంటి వారు. మరి ఆ జాబ్ గ్యాస్ మెకానిక్ అయినప్పటికీ కూడా మరి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఉండి అవన్నీ వ్యవహారాలు చూడటం, మరి ల్యాబ్ అసిస్టెంట్ గా చేయడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. అయినా మంచి వ్యక్తి, మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మరి వెళ్ళిపోతున్నందుకు మా యొక్క భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ కుటుంబంలో ఉండేటువంటి కేజీఆర్ కళాశాల కుటుంబంలో ఉన్నటువంటి మేమందరం కూడా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోతున్నాడు, రేపు నుంచి కనిపించడా ఏంటి అనేటువంటి బాధ అనేటువంటిది ఉంటుంది మాకు అందరికీ కూడా చాలా చాలా. అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ ఏంటంటే భగవంతుడు ఆరోగ్యాలతో బయటకు పంపిస్తున్నాడు అనేటువంటి విషయం మాత్రం సంతోషం కలిగిస్తుంది. కాబట్టి అందరూ కూడా కోరుకునేటువంటి విషయం కూడా అదే. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతోటి రిటైర్మెంట్ అవడం అనేటువంటిది, అలాగే మన మేనేజ్మెంట్ వారి యొక్క ఆశీస్సులతోటి వాళ్ళ యొక్క సలహాలతోటి చక్కగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. అలా వెళ్తూ ఉన్నటువంటి మరి రాట్నాల సీతారామయ్య గారు వాళ్ళ శ్రీమతికి కూడా నేను మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా, మరి మా సీనియర్ మాస్టర్లు కూడా వచ్చారు, మరి తోట నాగేశ్వరరావు గారు, అదేవిధంగా చాలా మంది కూడా సీనియర్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా మేనేజ్మెంట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాట్నాల సీతారామయ్య గారు ఆరోగ్యాలతో మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపాలని చెప్పేసి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు అష్టైశ్వర్యాలతో ఋతుగాలని చెప్పేసి ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కళాశాల పీజీ డైరెక్టర్ శ్రీ తోసి రామూర్తి గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాట్నాల సీతారామయ్య గారు పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఇచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, అధ్యక్షత వహించినటువంటి మన కళాశాల సెకండ్ కరస్పాండెంట్ శ్రీ వెంట రామారావు గారికి, జాయింట్ సెక్రటరీ శ్రీ ఆర్ఏ ప్రకాష్ గారికి, అలాగే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్రమూర్తి గారికి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గంగాధర్ గారికి, ఆంజనేయులు గారికి, అలాగే ఈ సన్మాన గ్రహీత రాట్నాల సీతారామయ్య గారికి, అలాగే ఆయన శ్రీమతి ఉదయ సూర్యకుమార్ గారికి
నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జనరల్ ఏంటంటే రిటైర్మెంట్ అనేది కామన్ లైఫ్లో. అది అయినా కూడా ఒక మంచి వ్యక్తి రిటైర్ అవుతుందంటే జనరల్గా కొంచెం బాధ ఉంటుంది, కానీ రిటైర్మెంట్ అనేది తప్పని పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి అంకిత భావంతో పనిచేస్తూ అందరితో కూడా ఏ వివాదాలకి లేకుండా, ఏ వివాదం అనేది లేదు సీతారామయ్య. నాకు తెలిసినప్పటి నుంచి కూడా అతను కెమిస్ట్రీ ల్యాబ్లో చేస్తాను. కెమిస్ట్రీ ల్యాబ్లో చేస్తూ ల్యాబ్ ఇంకా అక్కడికే అంటే కూడా ఏదైనా కూడా ప్రతి చోట నుంచి ఏదో చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, కానీ సీతారాం విషయంలో ఎప్పుడు కంప్లైంట్స్ లేవు. అటువంటి మంచి వ్యక్తి ఈరోజు రిటైర్ అవడం కొంచెం బాధ అయినప్పటికీ కూడా ఆయన రిటైర్మెంట్ లైఫ్ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్య భౌభాగ్యాలతో తొందరగానే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ హ్యాపీ రిటైర్ లైఫ్ సార్ సీతారాం గారు. థ్యాంక్ యూ అంటున్నాను. సీతారామయ్య గారి గురించి లాస్ట్ మేలో జరిగిన విషయాలు ఏంటంటే, మాకు ఆడిటోర్ జరిగిందండి ఆల్మోస్ట్ 12 years తర్వాత. వాళ్ళు వచ్చి ఫోకస్ చేసిన ల్యాబ్స్ ఏంటంటే కొన్ని మేజర్ డిపార్ట్మెంట్స్ ఫోకస్ చేశారు, అందులో కెమిస్ట్రీ ఒకటి. వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగారు అంటే 12 సంవత్సరాల నుంచి క్వశ్చన్లు అన్ని దాచుకొని అన్ని ఈ సంవత్సరం మేలోనే అడిగారు అనమాట. దాని అన్నిటికీ సీతారామయ్య గారి దగ్గర ఆన్సర్ ఉంది. ఏ కెమికల్ తెమ్మన్నా తెచ్చారు, ఎక్కడ ఏమున్నాయో అన్నీ ఆయనకి తెలుసు, ప్రతి అణువు తెలుసు, ఏ టెస్ట్ పగిలిపోయిందో తెలుసు, ఏ కొనికల్ ఫ్లాస్క్లు ఎన్ని ఉన్నాయో తెలుసు. అంటే ఆయనకి అంత నాలెడ్జ్. ఎప్పుడు ఒక యాక్సిడెంట్ జరగలేదు కెమిస్ట్రీ ల్యాబ్లో, ఫైర్ యాక్సిడెంట్ కానీ కెమికల్ యాక్సిడెంట్ కానీ ఏది జరగలేదు. ఒక స్మైల్ ఇస్తారు, వాళ్ళు ఉన్న రోజులు ఆ బుక్స్ తీసుకుని వెళ్ళారు, వాళ్ళు అడిగిన దానికల్లా సమాధానం చెప్పారు. ప్రతిదీ కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటారు. నేను ఇన్వైట్ చేసినప్పుడు బాధగా ఉందండి అని అడిగితే, లేదమ్మా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆరోగ్యంతో రిటైర్ అవుతున్నాను, చాలా 44 సంవత్సరాలు చేశాను, కాలేజీ యాజమాన్యానికి చాలా రుణపడ్డాను, ఇప్పుడు నేనేం బాధపడట్లేదు, మీరు కూడా బాధపడద్దు అని చెప్పి. అలాంటి వ్యక్తి గురించి మా కళాశాల జాయింట్ సెక్రటరీ ఉన్న అందరి చేతల్లో కూడా అత్యధిక కాలం పనిచేస్తున్నావా అయి ఉంటాడు అనుకున్నాను. 44 సంవత్సరాలు 4 నెలల ఇందులో పనిచేసే చాలా సుదీర్ఘమైన కాలం. కేజీఆర్ కళాశాల ఏర్పడ్డ కారణం ఏంటంటే, అప్పట్లో డిఎన్ఆర్ కాలేజీలో సీట్లు రావడం చాలా కష్టంగా ఉండేది కాబట్టి పెట్టే భద్రరామన్ గారు, గోవిందరావు, అలాగే మా సెక్రటరీ అందరూ ఆలోచన చేసి ఇంకో కళాశాల ఉంటే బాగుంటుందని చెప్పేసి కేజీఆర్ కళాశాల పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు 100 రూపాయల నుంచి 250 రూపాయలు జీతాలు ఇచ్చేవాళ్ళు. ఆ స్టాఫ్లో అప్పుడు ఎలా ఉండేదంటే, భద్రరామన్ గారి బంధువులు ఎవరైతే ఎవడ ఖాళీగా ఉండి పెళ్లిలో ఉన్నవాళ్ళు కూడా ఏదైనా పెళ్లి అవ్వడం కోసం ఏంటంటే ఉద్యోగం కావాలంటే కేజీఆర్ గారికి అంటారు అనే పరిస్థితుల్లో చాలా మంది తీసుకొచ్చి రోడ్లనే తిరిగి ఉన్నాయి, లేకపోతే ఎంఏ చదివిన ఉన్నాయి, లేకపోతే ఎంఎస్సీ చదివిన ఉన్నాయి ఇక్కడ స్టాఫ్ వేసుకోవడం జరిగింది. వాస్తవానికి అంటే బంధువుల్ని అంటే అప్పుడు ఎంప్లాయ్మెంట్కి పెద్ద అవకాశాలు ఉండేవి కాదు కాబట్టి ఆ మాదిరి అయితే ఇక్కడ చెప్పదగ్గ విషయం అంటే అప్పుడు వేసిన ఫస్ట్ స్టాఫ్ అందరూ కూడా చాలా బాధ్యతగా ఉండి వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్లో కానీ లేకపోతే అకాడమిక్గా కానీ అత్యద్భుతమైన రిజల్ట్స్ రావడంలో ఎవరైతే ఖాళీగా ఉన్నవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కాలేజీలో స్టాఫ్ వేసారో వాళ్ళ యొక్క భుజాల మీద ఈ కాలేజీ అంతా కూడా ఈ రోజు స్థితికి పెరిగింది. అంటే మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చిన సహకారానికి వాళ్ళు కూడా మరి ముందు తరంలో లెక్కేసుకుంటే, ఇప్పుడు రిటైర్ అయిపోయిన అందరూ లెక్కేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతలు చాలా అంకిత భావంతో చేయడమే కాకుండా కళాశాల డిఎన్ఆర్ కాలేజీ, సిఆర్రెడ్డి కాలేజీ, వైఎల్ కాలేజీ అనే పాత కళాశాలతో పోటీ పడి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో కేజీఆర్ కాలేజీ మొదటి 5 కాలేజీలో ఒక అత్యుత్పన్న కాలేజీగా నడపడంలో ముందు తరం స్టాఫ్ అంతా కూడా పనిచేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఎటువంటి స్థితిలో అంటే అందరూ ఖాళీగా ఉన్నామంటే మనందరూ అవమానం చేయడానికి చెప్పిన మాట కాదు. అంటే ఏ స్థితిలో అయినా సరే మనం ఒక ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత బాధ్యతగా ఉన్నారని చెప్పడాకే, అలాగే ఈ కళాశాల అభివృద్ధిలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చెప్పడాకే నేను ఆ సందర్భం చెప్తున్నాను. అలాగే అప్పుడున్న వాళ్ళ లెక్కెత్తి 2-3 మాత్రమే మిగిలేదు. సీతారాం కూడా కళావతి కూడా చాలా తర్వాత ఎప్పుడు వచ్చి ఉండదేమో, ఈ ఆంజనేయులందరూ చాలా తర్వాత వచ్చిన వాళ్ళే. ఇక పోతే ముందు తరం లెక్కెత్తే 75 కళాశాల పెట్టారు, 80 అతను చేరాడు. ఇప్పుడు అడిగిన నువ్వు చేరేటప్పటికి ఎంత వయసు అంటే మైనార్టీ తీరలేదన్నాను. అంటే నేను చెప్పింది కరెక్టే కదా, మైనార్టీ తీరడానికి ఏం చెప్తుంది అని తీసుకొచ్చి పెట్టారు. అదే సీతారామయ్య గురించి ముందు ఛాయ చెప్తూ తామరాజు మీద నీటి పుట్టన్నాను. తామరాజు మీద పుట్టి దానికి ఏమి సిస్టమ్ ఏమి ఉండదు, అదేంటే దొరుకుతుంది అమ్మ చెప్పు పెడుతుంది తర్వాత ఉండదు. అంటే బాధ్యత లేకుండా ఉంటే తామరాజు మీద నీటి పుట్టిన సీతారామయ్య కాదు, బాధ్యతగా ఉన్నాడు. ఎందుకంటే
తను చేరిన కానీ కూడా కెమిస్ట్రీ గా ఉంటూ ఈ రోజు దాకా కూడా 44 ఏళ్ళు కాంట్రవర్సీ లేకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అందరం మన పొందలు ఎవడవల్ల కాదు. ఇప్పుడు మన భగవంతుడు రాముడు మనం పూజిస్తే యేసు ప్రభుని కూడా రాముడు మంచోడు కాదంటారు, అలాగే అల్లానే కూడా యేసు ప్రభు మంచోడు కాదంటే భగవంతుడికి రకాలు ఉన్నప్పుడు ఒక మనిషి అందరం అన్నట్టు పొందడం చాలా కష్టం. అదే అతను పొందాడంటే అతను నిజంగా చాలా యోగ్యుడి చెప్పి నమ్మాల్సి వస్తుంది. దానికి సూర్యకుమార్ కూడా సహకారం, ఆవిడ కూడా ఆనందపడాలి. ఎందుకంటే నా మొగుడు 44 ఏళ్ళు మాట కూడా రాకుండా ఎవరికి ప్రతికంటే ఆవిడ కూడా ఆనందంగా ఉంటుంది అనుకుంటాను. ముఖ్యంగా కుటుంబం ఇద్దరు పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారని చెప్పాడు, అంతవరకు హ్యాపీ. ఇప్పుడు అందరూ అన్నట్టుగానే అతని గురించి అందరూ కూడా చాలా మంచి మాటలు చెప్పారు. అంటే అది కూడా గొప్ప విషయమే. మన రిటైర్ అవుతున్నప్పుడు మనలో ఉండి పాజిటివ్ నెగిటివ్ షేడ్ చెప్తున్నప్పుడు అతను నెగిటివ్ చెప్పడానికి ఏమీ లేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి మీ బంధువులందరూ కూడా మీకు మీ బంధువు సీతారామయ్య ఇక్కడ చాలా గౌరవంగా రిటైర్ అని చెప్పి కూడా ఆనందపడవచ్చు. అలాగే మనం చేరినప్పుడే రిటైర్మెంట్ కూడా ఫిక్స్ లేదు, దాన్ని ఎవడో అవాయిడ్ చేసింది ఉండదు. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనం యాక్టివ్గా ఉండడం కావాలి. అతను ఆరోగ్యంగా ఉన్నాడు, కుటుంబం బాగా సెటిల్ అయింది కాబట్టి అతను మిగిలిన జీవితం అంతా కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండి హ్యాపీగా ఉంటూ నలుగురికి తన ఉన్న మేధస్ కానీ తన సర్వీస్ కానీ ఉదారంగా సర్వీస్ సొసైటీ చేయాల్సిన అవసరం ఉంది. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మన స్వలాభం కన్నా కూడా మన స్థాయిలో మన ఇతరులకు ఏం సాయం చేయడం ఆలోచిస్తే సొసైటీకి మంచి జరుగుతుంది. అతను కూడా హ్యాపీగా ఉంటుంది. మన పిల్లలకి ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఎంత ఇచ్చినా కూడా రమ్మంటారు తప్ప దాంట్లో తృప్తి ఉండదు. కానీ మన సర్వీస్ సొసైటీ చేస్తే గ్యారంటీగా చాలా మంది మన వల్ల బెనిఫిట్ పొందుతారు. కాబట్టి ఆ మాదిరి ఆయన ఆరోగ్యం సాధించే చెప్పు మా కళాశాల సంబంధించి కూడా ఆయన ఇన్పుట్స్ ఇవ్వాలి. అలాగే సొసైటీ కూడా గౌరవంగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సీతారామయ్య మాకు చేసిన సర్వీసెస్కి మరి మనస్ఫూర్తిగా వారికి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా మేనేజ్మెంట్ తరఫు చెప్తున్నాము. అలాగే ముందు తరం అందరూ కూడా వెళ్ళిపోతున్నప్పుడు నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ఇక్కడ చాలా మంది స్టాఫ్ ఉన్నారు కాబట్టి మన అందరికి ఫస్ట్ వచ్చేది ఏంటంటే మన పెరుగుతున్న ఖర్చులు అవి లెక్కేసాడు, మన జీతాలు తక్కువగా ఉన్నాయి, మనం ఎలాగా ఇది అనుకుంటారు. అంటే ఈ కళాశాల నేను చెప్పేది మీ అందరికీ చాలాసార్లు చెప్పినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది ఎంత అభివృద్ధి చెందితే స్టాఫ్ అంత బెనిఫిట్ పొందుతారు. ఆర్థిక ఇది ఎంత కూడా ఎవరు కూడా మేనేజ్మెంట్ ఎవరు కూడా ఇక్కడి నుంచి లాభం పొందే స్థితిలో ఎవరు లేరు. కాబట్టి ఇది ఏదొచ్చినా సరే కళాశాల అభివృద్ధిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మీరు ఓన్ చేసుకోవాలి. 44 ఏళ్ళు మేనేజ్మెంట్ ఎవరు 44 ఏళ్ళు ఇక్కడ లేరు. పద్మనాభం గారు, నాగేశ్వరం, సుదీప్ గారు 40 ఏళ్ళు 38 ఏళ్ళు అలా చేశారు. అంటే ఇంత సుదీర్ఘకాలం ఎవరు ఉండగలుగుతారంటే స్టాఫ్ మాత్రం ఉండగలుగుతారు. కాబట్టి కొంచెం మేనేజ్మెంట్ నుంచి ఇబ్బందులు ఉన్నా లేదా పిల్లల నుంచి ఇబ్బంది ఉన్నా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి కోసం నిరంతరం మీరు మరి తప్పనిసరి పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే సందర్భంగా సెక్రటరీ గారి దృష్టిలో నేను ఏం చెప్తున్నానంటే మన లేడీ స్టాఫ్ విపరీతంగా పెరిగిపోతున్నారు. రేపు పొద్దున్న అటెండర్లు కూడా ఎవరో కూడా జెంట్స్ లేరు, అది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు ఆలోచించి నలుగురు దీన్ని అటెండర్లు అనేది కూడా మరి జెంట్స్ వేసుకుంటే కొంత పనులు బాగా జరుగుతాయి. మీ దృష్టి పెడుతూ మరి అందరూ కూడా మంచిగా పనిచేయాలి. మీ ఆలోచనలు ఆర్థికమైన దానికి పరిమితి ఉండదు. 100 వచ్చి 200 బాగుంటుంది అనుకుంటాం, 1,00,000 వచ్చి 2 లక్షలు. ఇప్పుడు 7 విషయాలు ఉంటారు, ఆడపడి తృప్తిగా ఉండరు. అరే ఆడికి అంత వస్తుంది, నాకు ఇంక్రిమెంట్ తగ్గిందని నాకు ఎంత వచ్చి ఇప్పుడు తృప్తి ఉండదు. అందులో కంటెంట్మెంట్ అవసరం. మీరు ఈ కళాశాల ఎంత అభివృద్ధి చెంది ఇది ఆర్థికంగా నిలదొక్కుందో మీరు అంత బెటర్ అవుతారని మనం చేసుకుంటూ మన సీతారామయ్య మంచి జీవితం గడవాలని మనస్ఫూర్తి కోరుకుని సెలవు తీసుకున్నాము. జై హింద్. సెక్రటరీ కేజీఆర్ కళాశాల సెక్రటరీ గారికి, గవర్నింగ్ బాడీ మెంబర్ ఆర్ఎన్ ప్రకాష్ గారికి, ప్రిన్సిపాల్ రామచంద్రమూర్తి గారికి, ఇప్పుడు కెమిస్ట్రీ హెడ్ ఆంజనేయులు గారికి, ఈ పీజీ ఇన్ఛార్జ్ తోట రామమూర్తి గారికి. అయితే నేనెవరో ఏంటో మీ ఎవరికి తెలియకపోవచ్చు, అయితే నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. ఐఎమ్ రిటైర్డ్ ఫార్మర్ head of the Department of Chemistry who worked 36 years, that is almost right from inception of this college, as the head of the Department of Chemistry. ఇప్పుడు ఆర్ఎన్ ప్రకాష్ గారికి నేను బాగా తెలుసు, మిగిలిన గవర్నింగ్ బాడీ మెంబర్స్ కూడా ప్రెసిడెంట్ ఉన్నాడు కూడా నేను తెలియదు. నేను 2013 మేలో రిటైర్ అయ్యాను. ఇకపోతే ఈ రాట్నాల ఈ సీతారామయ్య మా కెమిస్ట్రీ ల్యాబ్లో చాలా కాలం పనిచేశారు. అతను పనిచేసిన కాలం కూడా చాలా సిన్సియర్గా వచ్చేవాడు కాలేజీకి. వచ్చిన దగ్గర నుంచి ల్యాబ్ నుంచి కదిలేవాడు కాదు. ఎప్పుడు పిలిచినా మనిషి ల్యాబ్ దగ్గర అందుబాటులో ఉండేవాడు.
బాగా సిన్సియర్గా పనిచేసేవాడు. ఇంకా అంతకంటే అతని గురించి ఎక్కువగా నేను చెప్పేది ఏం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మేనేజ్మెంట్కి, ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ నమస్కారం. మా మిత్రుడు సీతారామయ్య దంపతులకు శుభాకాంక్షలు. మేము 44 మందితో నాన్ రిజిస్టర్ కాలేజీలో ప్రారంభించాం. సీతారామయ్య ఆఖరివాడు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మిగిలిన భాస్కరాను మా బ్యాచ్లో లాస్ట్ సీతారామయ్య మేమందరం కలిసి పనిచేసాం. ఒక కుటుంబ సభ్యుడిగా పనిచేసాం. ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ గారికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. టీసీకి అందరికీ, కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. నేను ఎక్కువగా మాట్లాడలేదు ఇక్కడ సభలో, కానీ ఇదే మాట్లాడడం ఫస్ట్ నాకు అంత తెలియదు. నేను శుభాకాంక్షలు చేసుకుంటూ అందరికీ నమస్కారం. కనపడినాను సార్, ఎక్కువగా మాట్లాడాను సార్. సార్ రాకేష్ గారు కానీ తాత మీరంతా మీరు విజయ అమలు కూడా అమలు జాగ్రత్త ఎలా చూడండి సార్ చూడండి ఎలా చూడండి
మేడం అలా కూర్చోండి మేడం ఇలా చూడండి మేడం ఎలా రండి చూసారా మేడం చూడాలి అటు చూడు చెప్పా వెళ్ళారు రెడీ సరే రమేష్ రెడీ కదా బొకే తెచ్చావండి అదేం పడుతుందా అక్కడ చూడమ్మా బాబా ఇటు మధ్యలోకి రా ఇటు పెట్టేస్తాం చూడమ్మా మీరు ఎలా చూడండి
రావణ భోజనం బయట రాకేష్ గారు ఉండాలన్న ఎక్కడికి అక్కడ బాగుంది. జేసీడి చూడు పాపాలు ఊరికి వెళ్ళాను నేను వచ్చాను. హలో చేతీరా ఉన్నాయి మేడం గారు వచ్చేస్తుంది. బాయ్ చెప్పు.